శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ నారాయణ మహర్షి ఇట్లు పలికెను, ఓ రాధ, ఆ గంగనందరూ చూసి నా మాయగా భావించారు. నారాయణుడి కృపతో బ్రహ్మను గురించి ఇట్లు పలికెను, ఓ చతుర్ముఖాలెమ్ము, పొమ్ము, నీకు క్షేమమగును. మిక్కిలి శపించబడిన నీవు నా ఆజ్ఞ చేత ఈ నదిలో స్నానం చేసి పవిత్రుడవు కమ్ము. నీవు స్వయంగా పవిత్రుడవైనను ఆ జలములు నీ స్పర్శను కోరుతున్నాయి. సర్వతీర్థాలు విష్ణు భక్తులకు ప్రభువైన వానివే. ఎవరికైనా అహంకారం అన్నది అమంగళమైన పాపమునకు విత్తనం కనుక ప్రకృతిని అవమానించడం వల్ల నీవు ఇందులో స్నానమాడి శాప విముక్తుడవగము. ఇదప శీఘ్రంగా ముక్తి స్థానాలలో శ్రేష్టమైన నా నివాసమగు గోలోకమునకు ఏగము. అక్కడ నీవు మంగళములు ఇచ్చినట్టు ప్రకృత్యంశ అయిన భారతిని పొందగలవు. కల్పాంతం వరకు నీవు తపస్సు చేసేవి కనుక సృష్టికి బీజస్వరూపిణి అయిన ఆ ప్రకృతిని భజించము. వేశ్య యొక్క శాపం వల్ల ఇక ఎవరూ కూడా నీ మంత్రాన్ని గ్రహింపరు. నీవే జగత్కర్తవు కనుక, ఆత్మారాముడవు కనుక అన్ని చోట్ల అన్ని దేహముల యందును సర్వరూపంలో గలవాడవై స్త్రీలకు పూజ్యుడవగదవు. నీకు ప్రత్యక్షంగా కాక అన్యదేవతల పూజ ఎందే నీ పూజ ఇక ముందు జరుగును. అప్పుడు నా ఆజ్ఞ చేత బ్రహ్మ గంగాజలంలో స్నానమాడి నాకు నమస్కరించి శీఘ్రంగా గోలోకానికి వెళ్ళెను. అక్కడి దేవతలు మునులందరూ పవిత్రమైన నా కీర్తిని మాటిమాటికి పాడుకుంటూ తమ తమ స్థానాలకు వెళ్ళారు. బ్రహ్మ గోలోకం చేరి నా ముఖపద్మం నుండి సృష్టించబడింది. సర్వ విద్యలకు అధిదేవత వాగీశ్వరి అయిన భారతీ సతిని సరస్వతిని పొంది మిక్కిలి మోదం పొందిన వాడై మన్మధుని అస్త్రముల యొక్క వ్యాపారమును స్వయంగా అంగీకరించను. అక్కడి నుండి వచ్చి నాకు నమస్కరించి ఏకాంత ప్రదేశంలందు అక్కడక్కడ ఆ త్రైలోక్యం మోహినితో ఆ భగవానుడు క్రీడించను. చాలా కాలం ఆమెతో రమించి తృప్తి చెందిన బ్రహ్మ వాగీశ్వరితో ఇట్లు పలికెను, ఒక సాధ్వి తన సుకృత బలం చేత స్థిరమైన యవ్వనం కలది, పూజ్యురాలు అగును. నీ కర్మ విశేషం చేత ఓ సుందరి యువకుని చూడము. కామక్రీడ యందు నైపుణ్యం గల స్త్రీకి అదే నేర్పుగల పురుషునితో సంగమించుట గుణవంతంగా ఉంటుంది. ముసలితనం చేత బాధపడు వృద్ధుడను, తపస్విని, విష్ణుభక్తుడను, విప్రుడను, వ్యవహారంలో అస్వతంత్రుడను, ధర్మానికి భగవంతుడను, అధీనుడను అట్టి నాకు జారులేందు ఆసక్తి ఎక్కడిది అని పలికి బ్రహ్మ ఆమెతో కూడి తిరిగి తన లోకం చేరవచ్చెను. బ్రహ్మలోకవాసులు తెల్లని వర్ణంతో చిరునవ్వుతో రమణీయంగా ఉన్న మిక్కిలి సౌందర్యవతి ఆ దేవిని మిక్కిలి ఆసక్తితో దర్శించిరి. ఆ దేవి శరదృతువందరి చంద్రుని వంటి ముఖమండలం, శరత్కాల పద్మాల వంటి నేత్రాలు, పండిన దొండపండు యొక్క కాంతిని అపహరించు చిగురు వంటి పెదవి కలిగి ముత్యాలను తిరస్కరించి మనోహరమైన పలువరసతోనూ రత్నాల దండ కడియంలో కంకణములు రత్ననూపురములతోనూ ప్రకాశించుచుండెను. చెవులకు రత్నకుండలం, వక్షస్థలాన శ్రేష్టమైన రత్నాల హారం ప్రకాశించుచుండెను. అగ్నివర్ణం గల సన్నని వస్త్రం ధరించి పుష్టిగా ఉన్న పిరిదులో స్తనమండలం గల నవయవ్వనవతి భక్తి మనోహరి అయి వీణను, పుస్తకాన్ని, వ్యాఖ్యాన ముద్రను ధరించిన హస్తాలతో ఉన్న సరస్వతీదేవిని దర్శించి ఆ బ్రహ్మలోక వాసులు మిక్కిలి మంగళకరంగా స్వాగతం ఇచ్చిరి. బ్రహ్మను భారతీదేవి వారు పట్టణంలో ప్రవేశపెట్టిరి. బ్రహ్మ ఆమెతో మిక్కిలి సుఖ సంభోగానం మునిగి రేయి పగలు ముదంగా క్రీడించెను. ఈ విషయం పురాణాల్లో రహస్యమైనది. రాధ, ఇంకేం వినకూడదు అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీ నారాయణ మహర్షి ఇట్లు పలికెను, ప్రాణనాథుని మాట విని పరమేశ్వరి అయిన రాధాదేవి ఆ సరస వృత్తాంతానికి నవ్వి మనసును ఇంకను తెలుసుకోవాలనే ఆసక్తి కలదై తిరిగి ప్రశ్నించెను. కర్మక్షేత్రమైన భూమండలాన్ని జీవులో నడిచిన కర్మకు ఫలమునిచ్చువాడైన బ్రహ్మ కర్మక్షేత్రం కాని దేవలోకాన రహస్య ప్రదేశాన స్వయంగా తనను చేరవచ్చిన వేశ్యను ఎందుకు స్వీకరించలేదు? కోరి చేరవచ్చిన స్త్రీని వదలట మహాదోషమన్న ప్రసిద్ధ విషయం ఎరిగి కూడా ఆ సృష్టికర్త మోహినిని ఎందుకు వదిలెను? శ్రీ నారాయణ మహర్షి ఇట్లు పలికెను. ఆ శ్రీహరి రాధాదేవి మాటకు నవ్వి ఆ ప్రశ్నకు మూల కారణమైన వృత్తాంతం పాద్మకల్పానికి సంబంధించిన కథను రాధాదేవికి చెప్పెను. శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను, ఓ ప్రియురాల, నీ చేత కోరబడ్డ ఆ వృత్తాంతం పూర్వం జరిగిన దాన్ని చెప్పకూడని రహస్యం. గొప్పవారు మిక్కిలి నిందించిన దాన్ని చెబుతున్నాను వినుము. బ్రహ్మ ఒకసారి ప్రజాసృష్టికి ప్రేరణ పొంది బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించే పుత్రుల్ని మనస్సంకల్పంతోనే సృష్టించాను. సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్కుమారుడు, ఓడుడు, కవి, పంచశిఖుడు, అసితుడు, కపిలుడు అను సిద్ధులు వారిని అట్లు సృష్టించిన బ్రహ్మ 5 సంవత్సరాల వయసులో నగ్న రూపాలతో ఉన్న వారిని చూసి మీరు ప్రజలను సృష్టించమని పలికెను. అట్లు ప్రజా సృష్టి చేయమని ప్రేరేపించిన తండ్రిని నా యొక్క ధ్యానార్చనలేందే ఆసక్తి గల వారి తండ్రి మాట కాదని అగౌరవపరిచి వెంటనే తపస్సు చేయుట కొరకు వెడలిపోయిరి. అప్పుడు ఆ స్థితికి కోపం పొందిన బ్రహ్మ మరలా ఏకాదశ రుద్రుల్ని సృష్టించెను. వారు భయంకర ఆకారాలతో రోధిస్తూ జన్మించారు.
వారిని సృష్టి కార్యమందు నియమించి వెంటనే మరల ధ్యానయోగంతో ధ్యానించి తన ఆత్మయందే ఆనందించి అతడు తన శరీరం నుండి పుత్రులను సృష్టించను. వారు వశిష్ఠుడు, పులహుడు, క్రతువు, అంగిరసుడు, భృగువు, అత్రి, పులస్సుడు, దక్షుడు, కర్దముడు, మరీచి అనువారు. వారిని కూడా ప్రజా సృష్టికి ఆజ్ఞాపించి సంతుష్ట మనసుతో ఒక పుత్రుని ఒక కన్యను సృష్టించను. ఆ పుత్రుడే కామదేవుడు. అతడు పుత్రవాంఛగల కృష్ణునికి పుత్రుడై జన్మించెను. ఆ కన్య రత్నాభరణాలతో అలంకరించబడినదై 16 సంవత్సరాల వయసు గలదై ఉండెను. ఇతరుల మనసును హరించగలవాడు, తనయందు తాను ఆనందించేవాడు, నా కళ యొక్క అంశతో జన్మించినవాడు, వారింపశక్యం కాని శక్తి కలవాడై తన ముందు మిక్కిలి ప్రకాశిస్తున్న ఆ కుమారుని చూసి బ్రహ్మ ఇట్ల పలికెను: నీవు నా చేత స్త్రీ పురుషుల యొక్క సుఖక్రీడ కొరకు ముదంతో సృష్టించబడ్డావు. హర్షం కూర్చుడి చేత అందరి యందు అధివసించి ఉండవు. సమ్మోహనం మిక్కిలి ఉద్వేగకరం, బీజస్తంభ కారణం, ఉన్మత్త బీజం, జ్వలదం, మాటిమాటికి చైతన్యాన్ని హరించినది అనడి నా చేత ఇవ్వబడి ఈ శరములను స్వీకరించి సర్వజీవులను సమ్మోహం పొందినట్లు చేయుము. నా వరం వల్ల లోకముల యందు నీవు నివారింపశక్యం కాని వాడవగదువు. ఇట్లు పలికి మిక్కిలి హర్షించి జగత్కర్త అతనికి బాణాలిచ్చి తన ముందున్న బిడ్డను చూసి వరమియ్యపోని ఇట్లు పలికెను. ఇంతలో మన్మథుడు మనసులో ఒక ఆలోచన చేసి తన శస్త్రాలను పరీక్షించక కాను బ్రహ్మపై మంత్రపూతాలని సహింపరాని వీర్యము గల బాణాలను స్మరించి ప్రయోగించెను. మహాయోగైన బ్రహ్మ వాటి చేత మిక్కిలి కొట్టబడి చైతన్యం నశించి మూర్ఛిల్లెను. ఒక క్షణం తర్వాత తిరిగి చైతన్యం పొంది తన ముందున్న కన్యను చూసి ఆమెను సంభోగించటం మనసు పడెను. ఆ సాధ్వి భయంతో పరిగెత్తెను. వివేకం నశించి తన వెనుక పరిగెత్తుతూ వస్తున్న తండ్రిని చూసి ఆమె శీఘ్రంగా తపస్సులైన అన్నలను శరణు పొందెను. వారు ఆమెను తన దగ్గర ఉంచుకుని కోపంతో హితం, సత్యం, వేదోక్తం, నీతిసారం, శ్రేష్టమైన వాక్యాలు తండ్రితో ఇట్లా పలికిరి: తండ్రి, ఏమాశ్చర్యం! నీవు చేసే పని మిక్కిలిని నిందింపదగినదిగా ఉన్నది. ఓ జగత్కర్త, నీవు చేయి పని నీచిలో నడిచినది. ఎవరు పరస్త్రీని కన్నబిడ్డవలే చూతురో ఆ సత్పురుషులు జితేంద్రియులు కనుక ఇహపర లోకములందు అంతటా పూజ్యులగుదురు. నీవు వేదశాస్త్రకర్తవు. స్వయంగా కన్న కూతురును సంభోగింపగోరుచున్నావు. కన్న కూతురు మాతృవర్గంలో ప్రవేశించినట్లు వేదమందు చెప్పబడింది. గురువు భార్య, రాజు భార్య, బ్రాహ్మణుని భార్య, అన్న భార్య, పుత్రుని భార్య, మిత్రుని భార్య, తల్లిదండ్రులను కన్న స్త్రీ, మేనత్త, అన్న కూతురు, భార్యను కన్న తల్లి, తన పుత్రికలు, కన్న తల్లి, సవితి తల్లి, ఆడతోబుట్టువు, కామధేనువు, తనకు నచ్చిన దైవం యొక్క భార్య, చిన్ననాడు పెంచిన దాది, అన్నం పెట్టి ఆదుకున్న స్త్రీ, గర్భం ధరించిన స్త్రీ, తన పేరుగల స్త్రీ, ప్రాణభయం నుంచి రక్షించిన వాని భార్య, వీరందరూ కూడా జనులందరికీ తల్లులను వేదమందు చెప్పబడింది. వీరందరిలో ఎవరూ తక్కువ వారు కారు. తనకు కన్యాదానం చేసినవాడు, అన్నం పెట్టినవాడు, జ్ఞానదానం చేసినవాడు, ఆపత్కాలంలో అభయమించి రక్షించినవాడు, కన్న తండ్రి, మంత్రోపదేశం చేసినవాడు, పెద్ద అన్న, వీరు తండ్రులని చెప్పబడ్డారు. ఏ మూఢులు ఈ చెప్పబడ్డ మాతృవంశంలోని వారి వివాహమాడదురో, ఎవరు ఈ తండ్రులను అవమానిస్తారో వారు ఒక బ్రహ్మ జీవిత కాల పర్యంతం నరకబాధను అనుభవిస్తారు. వారిని యమదూతలు అంధకూప నరకంలో నిలిపి దూరం నుండే తాడిస్తారు, మలమూత్రాలు తాగిస్తారు. నీవు విశ్వకర్తవు, మయునితో కూడా శాసించవాడవు, జగత్తుల యొక్క విధాతవు. ఆ కారణం చేతనే స్వయంగా నీ కన్న కూతురును పట్టుకొనుచుంటవి. ఓ కామరోగ పీడితుడా, మా ముందు నుండి దూరంగా పొమ్ము. నిన్ను భస్మమునర్చు శక్తి గల వారమే కూడా మేము తండ్రివైనని అట్లు చెయ్యము. పండితులు గురువు యొక్క 1000 దోషాలు క్షమిస్తారు. నీతిజ్ఞులు తమ గురువు తప్ప ఇతరులు ఎవడైనా సర్వధర్మాలు నాశనమునర్చినేని వారిని నాశం చేయుదురు. తమ సర్వస్వం స్వీకరించినా నిష్ఠూరంగా శపించినా సాధువులు తమ గురువును భక్తితో నమస్కరింతురు, కానీ నిందింపరు. దేవతల కంటే శ్రేష్ఠుడైన గురువును ఎవరు ద్వేషిస్తారో, ఎవరు నిందిస్తారో వారి సూర్యచంద్రులు ఉన్నంత వరకు అంధకూప నరకంలో పాపం అనుభవిస్తారు. యముని దెబ్బలతో మనసులో క్షోభ పొంది రాత్రింబగళ్ళు సర్పంలంత పెద్దగా ఉన్న క్రిమికీటకాల చేత కరవబడతారు, మలం భుజిస్తారు. ఇట్లు పలికి మునులతని పాదపద్మాలకు నమస్కరించరి. అందరూ దైవం వల్ల ప్రశాంతమైన మనసు గలవారేరి. ఇట్లు పలికి మునులు తమ కర్మాగం తపస్సులో ఉన్ముఖులైరి. బ్రహ్మ తన ప్రవర్తనకు సిగ్గుపడి శరీరం వదులుటకు పూనుకొనను. సర్వ ప్రాణవాయువులు నిరోధించి యోగశక్తితో షట్చక్రాలు భేదించి బ్రహ్మరంధ్రమునకు జీవుని చేర్చి బ్రహ్మరంధ్ర మార్గంగా శరీరం వదలను. అంతకుముందు మనసులో శ్రీహరిని తలుచి నమస్కరించి, స్వామి, అల్పంగా కూడా పరద్రవ్యమందు నా మనసు పడకుండుగాక. కీర్తిమంతులకు ప్రాణత్యాగం కంటే అపకీర్తి మిక్కిలి దుఃఖమైనది. కీర్తిమంతులకు
అని హృదయాన్ని స్థిరపరచుకొని ఆ బ్రహ్మ పరమాత్మ అందు లీనమయ్యను. తండ్రి అట్లా మరణించట చూసి ఆ కన్య మాటిమాటికి మిక్కిలి విలపించి యోగశక్తితో దేహం వదిలి ఆమె కూడా పరబ్రహ్మమందు లీనమయ్యను. తమ కోపం వల్ల తండ్రియు సోదరియు మరణించట చూసి ఆ మునులు దుఃఖించి శ్రీహరిని స్మరించిరి. నా అంశగల శ్రీమన్నారాయణుడు త్వరగా కృపతో వచ్చి బ్రహ్మను అతని పుత్రకను బ్రతికించను. బ్రహ్మ తన ముందున్న శ్రీహరిని చూసి అతని పాదముల యందు విడదీయరాని నిశ్చల భక్తిని తన కోరికగా వరం కోరుకొనెను. సంతోషహీనుడై ఉన్న బ్రహ్మను చూసి దయానిధి అయిన స్వామి సత్యంను నీతిసారము అయిన ఉపదేశ వాక్యాన్ని మనోహరంగా ఇట్లా పలికెను. ఓ సృష్టికర్త బ్రహ్మ, నేను చెప్తున్న మాటను ముఖమెత్తి వినుము. హృదయానికి తాపకారణమైన సిగ్గును వదలము. క్షుద్రులకు గొప్పవారికి అందరికీ సత్కీర్తి కానీ అపకీర్తి కానీ మంచి ప్రతిష్ట కానీ ఆపద కానీ తమ తమ కర్మచేతనే సంభవిస్తున్నది. అందరికీ అన్ని కారణాల కంటే తాము చేసిన పుణ్యపాప కర్మయే మిక్కిలి బలమైనది. అందుకే ఎల్లప్పుడూ సత్పురుషులు శాశ్వతమైన సత్కర్మనే చేస్తున్నారు. కొంతమంది హరిపాదపద్మాలందే మనసు గలవారు తమ చేత చేయబడ్డ బలవంతమైన కర్మఫలాన్ని అనుభవించి సర్వకర్మలను నిర్మూలం చేస్తున్నారు. దుష్కర్మ వల్ల అపకీర్తి సిగ్గు సంభవించడం నిశ్చయం. సత్కర్మ వల్ల మంచి ప్రతిష్ట స్వచ్ఛమైన కీర్తి అంతటా ఏర్పడను. ఓ విధి, కాలాన్ని బట్టి రజోగుణాన్ని బట్టి బలము రూపము శుభాశుభ కర్మలు సత్వరజస్తమోగుణ సంబంధమైన కీర్తి అపకీర్తి మోహము సంభవించును. రుణము వ్రణములు దోషం చేయకుండా అపవాదు కాలం బట్టి ఏర్పడుచున్నవి. ఈ చెప్పబడ్డ 2 కారణాలు తప్ప వేరొకటి ఏదీ లేదు. పరస్త్రీల యందును పరద్రవ్యముల యందును అపకీర్తి ఎల్లప్పుడూ వసించి ఉండును. అందువల్లనే తమ దుఃఖాలకు మూలాలైన ఆ రెంటిని సత్పురుషులు స్వీకరించరు. ఓయి, ప్రతిదినం బ్రాహ్మీ ముహూర్తంలో నీ మనసులో నన్ను ధ్యానించుము. నాకు సంబంధించిన దాన్ని చేయము వినము. దానివల్ల నీ మనసు పరుల వస్తువుల మీదకి చెలించదు. స్త్రీ రూపం ధరించిన నా మాయ సర్వజనులకు మోహం కలిగించినది. స్వాత్మారామునికి అనగా యోగికి కూడా ఎప్పుడూ విలాసంగా మోహం పుట్టించను. స్త్రీల యొక్క అనేకములైన అవయవములందు కామి జనమునకు ఇప్పుడు ఆసక్తి ఏర్పడను. స్తనములన్న పేరునున్న మాంసపు ముద్దల యందు అశుచి అయిన చొల్లుకు నిలయమైన కింది పెదవయందు భోగాశక్తి పుట్టును. స్త్రీల యొక్క పిరుదుల ముఖము స్తనములు కామదేవునికి నివాస ప్రదేశాలు. అందువల్ల ధర్మానికి భయపడి సత్పురుషులు పరస్త్రీలను కన్నెత్తి చూడరు. ఎవని మనసు పరస్త్రీల యందు చిక్కుకొననో వానికి ధర్మం ఎక్కడిది, గౌరవ స్థానం ఎక్కడ, తపస్సు ఎక్కడ, బుద్ధి కాని విద్య కాని దానమహిమ కాని ఎక్కడ నిలుచును? ఈ లోకాన అపకీర్తి దుఃఖము, పరలోకాన నరకవాసము, యమకింకర్ల దండనము, క్రిములు కొరికి తినుటాను దుఃఖము పరస్త్రీ వ్యామోహ ఫలితాలు. దైవం చెడ్డచూపు చూచటం వల్ల లేదా కర్మదోషం వల్ల దుఃఖాలకు కారణమైన పరస్త్రీ సేవనము మూఢులు సుఖమని తలచి బుద్ధిపూర్వకంగా సంతోషంగా చేస్తారు. పరవస్తువుల యందు ఎవని మనసు తగులుకొననో అందులోనూ పరస్త్రీల యందు పరుల బంగారమందు పరుల భూమి యందు వ్యామోహం ఎవనికి కలుగునో వానికి ఎల్లప్పుడూ ఆపదలే సంభవించును. హఠాత్తుగా పరస్త్రీని చూచిన వాడు శ్రీహరిని స్మరించి మనస్సును చూపును మరల్చుకున్న ఎడల పవిత్రుడగును. పరసువర్ణం చూసి హస్తప్రక్షాళనం చేసుకుంటే శుచి అగును. సత్పురుషుల వివాహమాడిన తమ స్త్రీ యందు కూడా ఎల్లప్పుడూ కామాసక్తులై ఉండరు. ఎడతగని కామాసక్తి క్షయవ్యాధి జ్ఞానహీని లోకనిందాను భయాలకు కారణమగునని వారి అభిప్రాయం. తపస్సులు తపస్సందు, పండితులు శాస్త్ర విచారమందు, యోగులు యోగ సంబంధమైన ఆలోచనయందు, వైదికులు వేదార్థమందు, సాధ్వులు పతిసేవయందు, గృహస్థులు గృహకర్మల యందు, కామకులు కామసుఖమందు, నా భక్తులు నన్ను సేవించటయందు మనసు లగ్నం చేసి నలుగురు కూడి మాట్లాడుకుని సభల యందు ప్రశంసించబడతారు. వేదశాస్త్రాల్లో చెప్పబడ్డ ప్రకారం ఆచరించడం వల్ల ప్రశంస, తద్విరుద్ధంగా ప్రవర్తించిన ఎడల నిందను పొందుతారు. ఇప్పుడు సన్మార్గాన్ని ప్రవర్తించే వారిని లోకజనులందరూ ఎల్లప్పుడూ ప్రశంసిస్తారు. దుష్టమైన మార్గంలో నడుచు వారిని నాగలి దున్నుకొని అజ్ఞానులు కూడా నిందిస్తారు. ఓ బ్రహ్మ, నా వరం వల్ల మరలా శరీరాన్ని ప్రవేశించి జీవిస్తున్న నీకు పరస్త్రీల యందు కానీ పరద్రవ్యం అందు కానీ ఈనాటి నుండి మనసు తగులుకొనదు. నేను ఇచ్చిన ఈ వరం వల్ల నా విషయం ధ్యానించి నాకు ప్రియం చేయము. బాహ్యమైన ఇతర విషయం సంభవించినప్పుడు సమస్త విఘ్నాలను నశింపచేయు నా పాద పద్మాలను స్మరించి ధ్యానించుము. ఈ కన్య నా పుత్రుడగు కామదేవునికి రతి అను పేరుతో భార్య అయి స్త్రీ పురుషుల సంయోగ సుఖాలకు అధిదేవత అగును అని బృందావన వినోదయగు కమలాపతి శ్రీమన్నారాయణుడు బ్రహ్మతో పలికి ఓదార్చి తన నిత్య నివాసమైన వైకుంఠానికి వెళ్ళెను. ఓం శాంతి శాంతి శాంతి.